2000 టికెట్ పెట్టినా చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడ కావాల్సింది సినిమా చూడాలి. టికెట్ ఎంత ఉంది, లేకపోతే ఈరోజు అంత క్రౌడ్ ఉంది కదా, అవసరమైతే మనకి 300 టికెట్ 800 పెట్టి బ్లాక్లో కొని చూడాలన్నా చూసేస్తారండి. వాళ్ళకి అభిమానం అలా ఉంటుంది తప్ప అంతకు మించి ఏం కాదు. మళ్ళీ ఇలా అభిమానులు దోచుకోవడం న్యాయమేనంటారా? దోచుకోవటం ఏంటంటేనండి, ఇక్కడ జనరల్గా మాట్లాడే మాట దోచుకోవటం కరెక్టే అనుకుందాం. కానీ ఏంటంటే సినిమా నిర్మాతల ప్రకారం అది వ్యాపారం. వ్యాపారాన్ని ఎవరు వదులు. ఇప్పుడు సపోజ్ ఏదో మనం ఒక ఫోన్ కొనాలనుకుంటున్నాం, అది ఆన్లైన్లో ఒక్కోసారి ఆఫర్లో 12,000 పెట్టి తెర కొందామని చూస్తే 18,000 ఉంటుంది. మనకు ఫోన్ కొనాలనుకుంటే 18,000 పెట్టి కొంటమే. మన అవసరమే అక్కడ వ్యాపారం, మన అవసరమే కొంతమందికి దోపిడీ, అంతకు మీద ఏం కాదండి, అంతే. టోటల్ గా ఏం చెబుతారు? సంక్రాంతికి సినిమాలు చూడమంటారా, ఆటలు ఆడమంటారా, పందాలు ఆడమంటారా, ఏం చెబుతారు మీరు? ఈ సంక్రాంతి పండుగ మీకు ఏది నచ్చితే చేయండి. మీకు సినిమాలు బాగా చిరంజీవి గారు బాగా ఇష్టమైతే చూడండి, ప్రభాస్ గారు బాగా ఇష్టమైతే చూడండి, విజయ్ గారు బాగా ఇష్టమైనా సరే మీకు సినిమా చూడాలనుకుంటే సినిమా చూడండి. కాదు కోడి పందాలు పలానా చోట బాగుంటాయి, మనకు ఆంధ్ర వెళ్ళిపోతే భీమవరం లేకపోతే పోలవరం రకరకాల చోట్ల మనకు కోడి పందాలు బాగుంటాయి అనుకుంటే ఏలూరు, ఇలా కొన్ని చోట్ల కోడి పందాలు ఏరియాలు ఉన్నాయండి ఆంధ్రాలో. మనకి తెలంగాణలో కూడా జరుగుతాయి కానీ అంత ఇదిగా చూడరు, ఎక్కడి నుంచి వెళ్ళిపోయి చూసేవాళ్ళు ఉంటారు. భీమవరం ఫేమస్ మాకు అక్కడ. ఏమంటే అలా చూడాలనుకుంటే కోడి పందాలకు వెళ్ళిపోండి, అదొక థ్రిల్లు. ఏదైనా సరే నువ్వు సంక్రాంతికి ఎంజాయ్ చేసేవా లేదా అనేది చూసుకో. అది డబ్బులు పోనీయా లేకపోతే మనకు లాసు, దానికి బడ్జెట్ అంటూ పెట్టుకుంటారు. యాక్చువల్గా సినిమా టికెట్ల గురించి మాట్లాడుతాం మనం అండి. బస్ టికెట్ ఉంది 3,500, మామూలుగా అది 600కి వెళ్ళొచ్చు. 600 రూపాయలు ఉండే బస్ టికెట్ స్పెషల్ బస్ వేసి ఒక డొక్కు బస్సులు వేసి దొబ్బుతున్నారు ఆర్టీసీ బస్సులు. 3,500 అంటే మూసుకుని వెళ్తున్నాం. ఇది మాట్లాడడం మనం ఎక్కువగా. కానీ ఏంటంటే లైమ్ లైట్ ఉండే ఫేమస్లో ఉండే వాళ్ళ గురించి సినిమా టికెట్ల గురించే మనం మాట్లాడుతాం తప్ప. దోచుకుంటున్నారండి. ఆడవాళ్ళకి ఉచితంగా పెట్టేంత అవసరం కూడా నాకు లేదనుకుంటున్నాను. ఎందుకంటే ఒక బస్ టికెట్ 15 రూపాయలు, ఒక 20 రూపాయలు, 100 రూపాయలు పెట్టి బస్సు టికెట్ కొనుక్కొని ప్రయాణం చేయలేని స్థితిలో ఆడవాళ్ళు లేరు, వాళ్ళని కట్టుకున్న మొగుళ్ళు లేరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అది ఫ్రీ బస్ పెట్టడమే అది ఇంకో ఇండైరెక్ట్ దోపిడీ. ఫ్రీ బస్ పెట్టడం వల్ల తెలంగాణలో ఆర్టీసీ ఆదాయం పెరిగి అది ప్రాఫిట్ లోకి వచ్చిందని అంటున్నారు. ఇక ఏదైనా వాళ్ళు చెప్పిందే న్యాయం అండి. అది మనకి అప్పుడు సపోజ్ 500 కోట్లు లాస్ అన్నా సరే మనం అదే వినాలి. ప్రాఫిట్ అన్న వాళ్ళు ఏ చెప్తే అదే నమ్మాలి మనం, అంతకు మించి మనం చెప్పడానికే ఉండదు.